హాయ్ ఫ్రెండ్స్, నేను మీ తనుజాని. వెల్కమ్ టు హర్షి తనూస్ వరల్డ్. ఈరోజు రెసిపీ హెల్దీ అయిన సగ్గుబియ్యం పాయసం. ఈ సగ్గుబియ్యం బెల్లంతో చేస్తున్నాం కాబట్టి అది ఇంకా హెల్దీగా, టేస్టీగా చాలా చాలా బాగుంటుంది. చేయడం కూడా చాలా సింపుల్. ఇది అమ్మవారి నైవేద్యాలకు గాను, లేదా ఇప్పుడు వారాహి నవరాత్రులు జరుగుతుంది కదా, దానికి నైవేద్యంగా కూడా ఒక ప్రసాదం కింద చేసి పెట్టచ్చు అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ఒంటికి కూడా చాలా చలవగా. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ముందుగా ఒక కప్పు సగ్గుబియ్యం తీసుకొని దీన్ని వాటర్తో ఒకసారి వాష్ చేసి దీనికి ఒక కప్పుకు గాను 3 కప్పుల వాటర్ నీళ్లు పోసేసుకొని 1 గంట పాటు నాననివ్వాలన్నమాట. ఇది నేను వేడి నీళ్లు పోసేసి నానబెడుతున్నాను. ఇప్పుడు సగ్గుబియ్యం అంతా కాసేపు బాగా నానిన తర్వాత దీన్ని పొయ్యి మీద ఉంచేసేసి ఒక 5 మినిట్స్ బాగా ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకున్నాను సగ్గుబియ్యం. ఇప్పుడు పొయ్యి ముట్టించేసి ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో పాలు బాగా బాయిల్ చేసుకుందాం. ఇప్పుడు పాలు బాగా కాగినవి, సగ్గుబియ్యం మొత్తం వేసేసుకుందాం. ఇప్పుడు దీంట్లో కొంచెం వాటర్ కూడా పోసుకుందాం. ఇప్పుడు ఈ సగ్గుబియ్యం అంతా బాగా పాలల్లో బాగా ఉడకాలన్నమాట. ఇది ఒక 15 నిమిషాల పాటు బాగా మరగనిద్దాం. దీన్ని మధ్య మధ్యలో ఇలా తిప్పుతూ ఉండాలి, లేదంటే సగ్గుబియ్యం కదా కింద అతుక్కుపోతాయి అన్నమాట. అందుకని మధ్య మధ్యలో మీడియం మంట మీదే ఉంచుకొని తిప్పుతూ ఉండాలి. ఇప్పుడు సగ్గుబియ్యం అంతా బాగా ఉడికిపోయింది. పాలు బాగా తెల్లిపోయి మనకి సగ్గుబియ్యం ఉడికినాయో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడు సగ్గుబియ్యం అంతా బాగా ఉడికిపోయింది. ఇంక ఇప్పుడు దీన్ని పొయ్యి ఆపేసిన తర్వాతే మనం బెల్లం వేసుకోవాలి. ఇప్పుడు ఈ సగ్గుబియ్యం అంతా బాగా ఉడికిపోయినాయి. ఇప్పుడు దీంట్లోకి మనం బెల్లంతో చేస్తున్నాం కాబట్టి ఈ బెల్లం వేస్తే విరిగిపోతుంది అనమాట. అందుకని పొయ్యి ఆపేసిన తర్వాత మనం బెల్లం వేయాలి. కప్పు సగ్గుబియ్యం గాను కప్పు బెల్లం కరెక్ట్గా సరిపోతుంది. 2 యాలకులు కూడా ఇట్లా దంచి పౌడర్ చేసుకొని మనం పక్కన పెట్టుకోవాలి. పొయ్యి అంతా ఆపేసిన తర్వాత మనం ఈ బెల్లం వేస్తే కరిగిపోతుంది. ఇప్పుడు పొయ్యి ముట్టించేసి ఒక బాండి పెట్టుకొని కొంచెం నెయ్యి వేసుకుందాం. ఒక 2 స్పూన్లు నెయ్యి వేసుకొని ఇప్పుడు నెయ్యి బాగా వేడెక్కింది. ఇప్పుడు జీడిపప్పు వేసేసుకుందాం, కొన్ని కిస్మిస్ కూడా. ఇప్పుడు ఇవి కొంచెం గోల్డెన్ కలర్లో వేయించేసేసుకొని పొయ్యి ఆపేసేసుకుందాం. ఇంకా సగ్గుబియ్యం మొత్తం బాగా కలిపేసుకొని ఇంకా పొయ్యి ఆపేసేసుకుందాం. ఇప్పుడు జీడిపప్పు కిస్మిస్ అంతా బాగా వేయిపోయినాయి, ఇంకా పొయ్యి ఆపేసేసుకుందాం. ఇప్పుడు ఇవన్నీ దీంట్లో వేసేసుకుందాం. ఇప్పుడు ఇది పొయ్యి మీద నుంచి పక్కకి దించేసి ఈ బెల్లం వేసేసుకున్నాం. ఇది బెల్లం బాగా మెత్తగా తురిమేసి పెట్టుకున్నాము, తొందరగానే కరిగిపోతుంది వేడికి. ఇప్పుడు బెల్లం అంతా కరిగిపోయింది. పైన నెయ్యిలో వేయించుకున్న జీడిపప్పు కిస్మిస్ అన్నీ వేసేసుకుంటే ఇంకా ఎంతో రుచికరమైన టేస్టీ అయిన సగ్గుబియ్యం పాయసం రెడీ. ఈ సగ్గుబియ్యం పాయసం తీసుకోవడం వల్ల ఇన్స్టెంట్ ఎనర్జీ వస్తుంది, చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.